ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకా గ్రంథము 7వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. 6 అధ్యాయములు ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేసిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. మీరు నాతో కూడా ఈ వాక్య ధ్యానములో సహకరిస్తున్న విధానం బట్టి ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క లేఖనాలు వినినవాడు, ధ్యానించినవాడు, గైకొనువాడు కూడా ధన్యుడే అని వ్రాయబడి ఉంది. మీకా గురించి మనము ధ్యానం చేస్తున్నప్పుడు మీకా బిఫోర్ క్రైస్ట్ అనగా క్రీస్తు పూర్వమే జన్మించాడు 740లో. 670 బిఫోర్ క్రైస్ట్లోనే ఆయన చనిపోయినాడు. ఈ యొక్క ప్రవక్త పూర్వకాలము యూద మత పెద్దలలో, ఆ యొక్క సమాజంలో ఇశ్రాయేల్ వారి మధ్య ఏలుబడి చేస్తున్న అరాచకము, అన్యాయము, అక్రమము, పేదలను అణగా ద్రొక్కుట అనే చాలా విషయాల విషయమై ప్రభువుకి ప్రజలకి మధ్య బహుభయంకరమైన వ్యాజ్యము ఏర్పడింది. అటువంటి సమయంలో మీకాను ప్రభు తన వాక్కును ఇచ్చి తన చిత్తమును ప్రజలకు బయలుపరచమని ప్రేరేపించగా మీకా భక్తుడు ఆ యొక్క జనులను ధైర్యముతో ఎదుర్కొంటూ న్యాయమును గూర్చి, నీతిని గూర్చి, ఆ తీర్పును గూర్చి కూడా ప్రజలకు తెలియచేసి ఉన్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది అని, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అనే విషయాన్ని స్వచ్ఛంగా, ధైర్యంగా ప్రకటన చేశాడు. లేకపోతే శిక్షను గూర్చిన వార్త కూడా ప్రకటిస్తే జ్ఞానం గలవాడు శిక్షను గూర్చిన వార్తను, ఆ శిక్షను నిర్ణయించిన వాని గూర్చిన ఆ వార్తను ఆలకిస్తాడు అనే విషయాన్ని కూడా బయలుపరిచి ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఉగ్రత మానవుని మీదికి సులువుగా రాదు. ఎంతో ప్రభువును దుఃఖపెట్టినప్పుడే, ఆయాస పెట్టినప్పుడే ఆయన తన యొక్క ఓపికను పరీక్షించుచు, దీర్ఘశాంతముతో కనిపెట్టుచు చివరికి తన యొక్క ఉగ్రతను కుమ్మరిస్తాడు. ఈ 7వ వచనానికి ముందే 10వ వచనం నుండి వారి యొక్క అన్యాయపు జీవితము, వారి ఇండ్లలో అన్యాయపు కొలతలు, అన్యాయంగా సంపాదించుకున్న సొత్తులు, హేయమైన త్రాసులు, తప్పు త్రాసులు, తప్పు రాళ్ళు, తప్పు తూనికలు, ఇవన్నీ కలిగి ధనార్జన చేస్తూ ఐశ్వర్యవంతులు అనుకొంచు పట్టణములో ఒకరినొకరు కొండములు చెప్పుకుంటూ అబద్ధమాడుతూ జీవిస్తున్నారు అని బట్టబయలు చేస్తున్నాడు. అందువల్ల నీకు తృప్తి లేదు. నువ్వు ఆహారం తిన్నా కూడా ఆకలితో ఉంటావు. నువ్వు విత్తుతావు కానీ కోయవు. నువ్వు ద్రాక్ష పళ్ళను తొక్కుదువు కానీ ఆ ద్రాక్షారసం పానం చేయడానికి నీకు యోగ్యత లేదు.
ఒలీవ పండ్లను త్రొక్కుతావు కానీ తైలం పూసుకొనుకుంటావు అని దేవుని యొక్క ఉగ్రతను ఆ ప్రభు యొక్క చిత్తాన్ని బయలుపరిచి ఉన్నాడు. ఈ విధంగా ప్రజలు ఉన్న కారణాన్ని బట్టి దేవుడు చేయబోతున్న ఆయన యొక్క తీర్పులను గూర్చి ఇక్కడ మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం. 7వ అధ్యాయానికి వచ్చినప్పుడు వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకున్న తర్వాత ఎలా ఉండునో నా స్థితి అలాగే ఉంది. ఆ పరిగె ఏరుకొనుటకు ఎంతో ఆకలితో దాహముతో ఆ యొక్క భక్తుడు మీక ద్రాక్ష తోటకు వెళ్ళినప్పుడు ఆ ద్రాక్ష పండ్ల గెల ఒకటి కూడా లేకపోయాను. నా ప్రాణమునకు ఇష్టమైన కొత్త అంజూరపు ఒక్క పండైన కూడా లేకపోయాను అని వాపోతూ ఉన్నాడు. కారణము దేవుని యొక్క ఆశీర్వాదము లేని కారణమే. దేవుని యొక్క కనికరము, దయ, కృప కరువైపోయింది. ఎందువల్ల అనే విషయాన్ని 7వ అధ్యాయంలో 2వ వచనములో చూస్తాం. ఈ వచనంలో "Woe is me, for I am as when they have gathered the summer fruits, as the grape gleaning off the vintage. There is no cluster to eat. My soul desired the first ripe fruit, but none I have found." భక్తుడు దేశంలో లేకపోయాను. ఎవరు ఈ భక్తులు ఉండవలసిన స్థానం? ఏ భక్తుల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు? యూదా జనాంగములో, ఇశ్రాయేలు జనాంగములో ఆ స్వాస్థ్యముగా ప్రభు పేరు పెట్టుకున్న ఆ జనములో ఒక్కడైన భక్తుడు ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో లేకపోయాను. జనులలో యథార్థపరుడు ఒక్కడునూ లేడు. యథార్థముగా మాట్లాడుట, యథార్థముగా ఆలోచించుట, యథార్థముగా వారి యొక్క మనసులో ఉన్న మాటను బయలుపరచుట అనేది లేదు. యథార్థత దేవుని ఎదుట కూడా లేదు, మనుషులతో లేదు, దేవునితో లేదు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. స్నేహముగా మాట్లాడి మరి మంచిగా ప్రవర్తించి సమయం కొరకు పొంచి పొంచి ఉండే వారే ఆ పట్టణంలో కనబడుతున్నారట. ప్రతి మనుషుడు కిరాతకుడే, నరహంతకుడై ఉన్నాడు. ఎందుకు? వాడి యొక్క ప్రాణహాని కొరకై వేచి ఉండి పొంచి ఉండే కారణాన్ని బట్టి. కాబట్టి కిరాతకుడు తన సహోదరుని కొరకు ఏం చేస్తున్నాడు? ప్రాణహాని తలపెడుతూ ఉన్నాడు, వలలు ఒగ్గుతూ ఉన్నాడు. రక్త సంబంధుల మధ్య ఇటువంటి భయంకరమైన నరహత్య కొరకు కిరాతకుడై వలలు ఒగ్గుతున్న పరిస్థితి దినాల్లో లేదా? అన్న అక్క చెల్లెల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, మరి తల్లిదండ్రులు బిడ్డల మధ్య ఈ యొక్క భయంకరమైన కిరాతకమైన ఆలోచనలు, వలలు ఒగ్గే స్థితి మనము అనేక మంది జీవితాల్లో చూస్తాం. ఇది నిత్యము జరుగుతూ ఉన్న ఈ భయంకరమైన పోరాటమే. తొలి దినాల్లోనే ఆదామవ్వల తొలి బిడ్డలే, ఆ యొక్క కయ్యూను, హేబేలే ఈ విధమైన కిరాతానికి లోబడ్డారు. ఆ యొక్క భయంకరమైన కిరాతకుడు అయిన కయ్యూను తన ప్రియమైన తమ్ముడు, దేవునికి ఇష్టడైన ఆ తమ్ముని ఆయన చంపి ఉన్నాడు, వధ చేసి ఉన్నాడు. ఆ దినానే రక్తమును ఆ యొక్క హేబేలు భూమి మీద ఒలకబోసి ఉన్నాడు. ఆయన రక్తం ఇప్పటికీ ఇంకా మొర్ర పెడుతూనే ఉంది. అందువల్ల ఈ పరిస్థితిని బట్టి మానవుని యొక్క చెడు హృదయము, కిరాతకమైన హృదయము, నరహత్య చేయుటకై వలలొగ్గుతూ ఉన్న హృదయాల్ని మనము, వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఎంత భయంకరంగా మారిపోయారు అనంటే,
వీరు దుష్టుని సంబంధులు కాబట్టి, దుష్టుని ఆలోచన చొప్పున నడుస్తూ ఉన్నారు కాబట్టి, దుష్టుని తలంపులు వారి హృదయములో దాచుకున్నారు కాబట్టి, వాడి యొక్క మెదలికలు, కదలికలు, ఆలోచన, నడిపింపులు అవన్నీ కూడా హృదయములో నుండి బయలువెళుతూ నడిపించుచూ ఉన్నాయి. కాబట్టే అట్టి భయంకరమైన స్థితిని బట్టి వారు కిరాతకులుగా మారిపోయి ఉన్నారు, నరహంతకులుగా మారిపోయి ఉన్నారు. నరహత్య చేయుట యందు ఏమాత్రము కూడా భయము, వణుకు లేని స్థితిలో ఉన్నారు. కాబట్టి రక్త సంబంధుడు తమ్ముడు అని లేదు, అక్క అని లేదు, చెల్లెలు అని లేరు, తల్లిదండ్రులు బిడ్డలు అని లేరు. కాబట్టి స్వలాభము కొరకు, స్వలాభ అపేక్షతో, స్వలాభ కోరికలతో, కామ అభిలాషలతో, అనేకమైన మరి దుష్ట ఆలోచనలతో, ముఖ్యముగా క్రూరమైన ఆ గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, ఆ యొక్క క్రోధమును బట్టి, కక్షను బట్టి వారు ఈ పనిని చేయబూనుకుంటూ ఉన్నారు. వారి చేతులను, వారి ఆలోచనలు, వారి యొక్క హృదయపు తలంపులను బలపరిచేది ఎవరు? అపవాదే. అంత దుష్టుడుగా మారిపోవడానికి, అంత బలత్కారుడుగా మారిపోవడానికి, మీద పడి చంపుటకు అంత శక్తిని ఇచ్చుచున్నవాడు అపవాదే. అపవాది అనుచరులుగా మారిపోతున్న స్థితి ఎంతో దుఃఖకరమైన స్థితి. కాబట్టి వీరు 2 చేతులతోనూ కీడు చేయ పూనుకుందురు అట. అధిపతులు బహుమానములు కోరుకుందురు, అనగా లంచాలు కోరుకుంటారు. నువ్వు ఈ లంచం ఇస్తే నేను ఈ పని చేస్తాను, నువ్వు ఈ పని చేస్తే, నీవు ఈ విలువైన ఈ లంచం తీసుకొని వస్తే నేను నీకు జడ్జిమెంట్ న్యాయంగా ఇస్తాను, నువ్వు ఇంత మొత్తం తీసుకొని వస్తే నీకు ఈ ఉద్యోగం నీకే ఇస్తాను. ఇది కాదా జరుగుతున్నది అని? ఇదే కదా ఇంత భయంకరమైన విపత్తు, అన్యాయపు మరి ఈ సెలక్షన్స్, అన్యాయపు తీర్పులు, అన్యాయపు ఆ యొక్క అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి నా ప్రియులరా. దుఃఖాక్రాంతులైపోతున్నారు వేదనతో దీనులు అయిన బిడ్డలు, జ్ఞానవంతులు అయిన బిడ్డలు. చెరిపి వేస్తున్నాడు సాతానుడు వాడి యొక్క ఆలోచనలతో సామాన్యమైన మానవులను. ఈ రోజున లంచం పుచ్చుకొనే న్యాయాధిపతులు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేస్తే ఆ యొక్క చిన్నవారు లేక పేదలు అటు ఇటు అప్పులు చేసుకొని వారి యొక్క కోరికలు తీర్చి వారు మాకు సహాయం చేస్తారేమో అనే ఎదురుచూపులు, ఇది జరుగుతున్న నిత్య కృత్యమే. కాబట్టి ఈ విధంగా ఏకపట్టుగా ఉండి దాన్ని ముగిస్తారు. దేనిని? ఆ మోసపు కోరికను జరిగించుటకు చాలా పట్టుదలతో పనిచేస్తారట. వారు మంచివారు ఎలా ఉన్నారు? ఈ లోకంలో యూదా జనాంగంలో, ఇశ్రాయేల్ జనాంగంలో మంచివారు ఎవరైనా ఉన్నారా? మేము మంచివారమని యూదా పెద్దలు, మత ప్రవీణులు చెప్పుకుంటున్నారు. మేము న్యాయంగా బతుకుతున్నామంటున్నారు. వారు సమాజంలో చాలా పనులు చేస్తున్నామని అనుకుంటున్నారు. కానీ అదే స్థితిలో అటువంటి ఆలోచనతో ఈ దినాల్లో కూడా ఉన్నారు. అటువారు ఎలాగున్నారు అని మనం ఆలోచన చేస్తే, వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు. ముండ్ల చెట్టు హానికరమైంది, చూస్తేనే మనకు దెబ్బ తగులుతుందని అర్థమవుతుంది. కాబట్టి ముండ్ల చెట్టు విషపూరితమైన ముళ్ళు. కాబట్టి దానివల్ల ఆ యొక్క విషపూరితమైన ఆ యొక్క పరిస్థితిని బట్టి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ఉపయోగకరమైన వారుగా లేరు. నా ప్రియమైన వారులారా, అవి అనేకుల్ని గాయపరిచేవిగా ఉన్నాయి. ఆ గాయము విషముగా మారి వారి యొక్క శరీర భాగాలు కూడా మరి యాంపుటేషన్ లేక తీసివేసే పరిస్థితి కూడా వస్తుంది. గ్యాంగ్రీన్స్ ఫార్మేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ముండ్ల విషము ఎంత ప్రమాదకరమైందో, వారి యొక్క మాటలు, వారి యొక్క ఆలోచనలు, వారి దుష్ట మరి మనస్సులో నుండి వస్తున్న ప్రతి ఆలోచన అంత కీడుగా ఉంది. కాబట్టి వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా ఉందరు. నీ కాపరుల దినము, నీవు శిక్ష నందు దినము వచ్చుచూ ఉన్నది. కాపరులకు దేవుడు శిక్షను రిజర్వ్ చేసి ఉన్నాడట. ఎందుకు అనగా వారు దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఉన్నట్టుగా ప్రబోధించక,
ఆ యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి వారు జీవించనందువల్ల వారి కొరకు శిక్ష కాచుకొని ఉన్నది. శిక్ష పడే దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు దానిని గూర్చి కలవరపడుచు ఉన్నారు. కాబట్టి మన జీవితంలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమనగా, మంచిగా ఉన్నాను, మంచివాడిని అని అనుకుంటున్నావా? నీ మంచితనం ముళ్ళ చెట్టు వలె ముండ్లుగా ఉన్నాయి. అనేకులు నష్టపరిచేవగా, అనేక మందికి విషపూరితమైన జీవితముతో నీ మాటల ద్వారా వారిని కష్టపెట్టేవిగా, వారిని చేర్పివేసేవిగా, వారి జీవితమును కూల్చేవిగా, చెండాడేవిగా ఉన్నాయి. కాబట్టి మాటలతో కూల్చివేసేవారు ఉన్నారు, మాటలతో నరహత్య చేసేవారు ఉన్నారు, మాటలతో నిందించి అవమానపరిచి వారిని మరి చేసేవారు కూడా ఈ లోకంలో లేకపోలేదు నా ప్రియులారా. కాబట్టి ఎటువంటి జీవితం నీలో ఉన్నది? నీలో ఉన్న ఆలోచన, నీలో ఉన్న మాట, నీలో ఉన్న చూపులు, నీలో ఉన్న కదులుతున్న ప్రతి మెదలుకలు ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? అవి దేవునికి ఇంపుగా ఉన్నాయా? యథార్థంగా ఉన్నాయా? ప్రభుకి ఇష్టమైనవిగా ఉన్నాయా? అవి నీకు ఆశీర్వదకరంగా ఉన్నాయా? ఇతరులకు ఆశీర్వదకరంగా ఉన్నాయా? లేవా? ఆలోచన చేద్దాము. భయంకరమైన మన జీవితాన్ని మనం ప్రభు వైపుకు తిప్పుకోకపోతే, పాపలు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, మనం ఇంకా విషపూరితమైన మరి విషపు జంతువుల వలె, లేకపోతే విషపు కూరలతో నిండి ఉన్న అనేకమైన విష సర్పముల వలె ఉంటాము. అనేకులకు హానికరంగా ఉంటాము. హానికరంగా ప్రభు మనల్ని నిర్మించలేదు, కానీ నేను నీవే కాపాడుకుంటూ విషాన్ని నింపుకుంటూ ఉన్నావు. కాబట్టి నీ యొక్క మరి ఇష్టం ఏది? ప్రభు ఇష్టం ఏది? ఈ లోకానికి, సమాజానికి ఏది ఉపయోగకరం? ఆలోచన చేద్దాం. ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.